దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పలుచోట్ల గోడలు కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇవాళ డేవ్లీ ప్రాంతంలో ఓ గోడ కూలింది. ఈ ఘటనలో పార్కింగ్ లో ఉన్న 10 కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో వాహనదారులకు భారీగా ఆస్తి నష్టం ఏర్పడింది. ఢిల్లీలో వర్షాల ధాటికి 9 ఇళ్లు కూలిపోయాయి. 16 ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఒక ఇంటిపై చెట్టు కొరడంతో లోపల చిక్కుకున్న 3 మహిళలను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఇవాళ భారీ వర్షాల కారణంగా ఓ ప్రహరీ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. పక్కనే పార్కింగ్ చేసిన 10 కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కార్లన్నీ నుజ్జునుజ్జయ్యాయి. ఇక ఢిల్లీలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. పలు చెట్లు నేలకున్నటువంటి సందర్భాలు చూసాం. అలాగే ఇళ్లపైన కూడా చెట్లు కున్నటువంటి ఘటనలు కూడా చూడడం జరిగింది. మనం చూస్తున్న టీవీ స్క్రీన్ పైన ఒక ప్రహరీ గోడ కూలడంతో అక్కడ పక్కనే ఉన్నటువంటి పార్కింగ్ చేసినటువంటి ప్రాంతంలో 10 కార్లు అక్కడ పార్కింగ్ చేశారు. మొత్తం ఆ ప్రహరీ గోడ అంతా కూడా ఆ కార్లపై పడి పూర్తిగా కార్లన్నీ కూడా నుజ్జునుజ్జైనటువంటి సిచ్యువేషన్స్ మనం వీడియో ద్వారా చూస్తూ ఉన్నాం. భారీ వర్షాలతో డేవ్లీ ఏరియాలో ఒక ప్రహరీ గోడ కూలింది. ఈ నేపథ్యంలో పార్కింగ్ చేసినటువంటి 10 కార్ల పైన ఆ ప్రహరీ గోడ కూలిపడడంతో పూర్తిగా కార్లన్నీ కూడా నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో వర్షాలైతే బీభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. భారీ వర్షాలతో డేవ్లీ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఢిల్లీలో వర్షం బీభత్సాన్ని సృష్టిస్తుంది. డేవ్లీ ప్రాంతంలో ఒక గోడ కూలి 10 కార్లు కూడా పూర్తిగా నుజ్జునుజ్జినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా కురుస్తున్న 2వ రోజు కూడా ఈ రోజు కూడా భారీగానే వర్షం పడుతుంది. ఉదయం నుంచి కూడా వర్షపాతం అధికంగా నమోదవుతుంది. భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను ప్రస్తుతం ఢిల్లీ రాజధానిలో ప్రకటించడం జరిగింది. అయితే వరుసగా కుప్పకు ఈ యొక్క వర్ష దాటికి ఇటు పార్కింగ్ లో ఉన్న 10 కార్లు ధ్వంసమయ్యాయి. ఈ పాత గోడలు, ఈ చెట్ల వద్ద ఎవరు కూడా వాహనాలను నిలిపొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి వర్ష దాటికి దాదాపు 9 ఇండ్లు కూడా కూలిపోయాయి. 16 ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఓ ఇంటి పై చెట్టు కూలడంతో లోపల 3 మహిళలు చిక్కుకున్నారు. వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించడం జరిగింది. ఇవాళ కూడా భారీ వర్షాల ప్రభావం ఉంటుందనేది కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి ప్రహరీ గోడ కుప్ప కూలిపోవడంతో ఆ పక్కనే పార్కింగ్ చేసిన 10 కార్లు పూర్తిగా ధ్వంసం అవడం జరిగింది. ఇంకా ఈ వర్ష సూచన మరో 2-3 రోజులు ఉంటుందనేది కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. మరి దేశ రాజధానిలో వరుసగా కురుస్తున్న వర్షాలకు ఒకవైపు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ రోడ్ల పైన నీళ్లు నిలిచిపోవడం తోటి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వాహనాలన్నీ కూడా నెమ్మదిగా వెళ్తూ ఉండడం తోటి భారీగా రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ తో నిండిపోయిన పరిస్థితి కనపడుతుంది. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేది చెప్తూ ఉన్నారు. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఒకవేళ ఇదే వర్షపాతం నమోదు అవుతే గనక మరి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలనేది కూడా చెప్తూ వచ్చారు. గత 2 సంవత్సరాలు కూడా చూస్తున్నాము వర్ష ప్రభావానికి లోతట్టు ప్రతిసారి కూడా మునుగుతూ ఉంది. అయితే గత సంవత్సరము కురిసిన వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినప్పటికీ పైన ఇటు హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా ఇటు దేశంలో ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పాటి వర్షపాతం అయితే నమోదు అవుతుంది. ప్రస్తుతం దేశ రాజధానిలో 2 రోజులుగా కూడా వర్షపాతం నమోదు అవుతూ ఉండడంతో ఇటు రెడ్ అలర్ట్ అయితే ప్రస్తుతం అధికారులు జారీ చేశారు. ఇక సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాల్సిందిగా కూడా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రైట్, థాంక్యూ గోపి.